నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలవంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. మళ్ళీ చెప్పిన లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం నోట్ చేసుకున్నారా? నాతో చదవండి. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలం అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకెంత మాత్రము హాని చేయదు. ఈరోజు ఒక పవర్ మీకు ఇవ్వబడుతూ ఉంది. ఒక శక్తి నాకు కావాలి ప్రభు అని అడుగుతున్నా కదా. పాములను తేళ్లను శత్రువుని ఎదిరించటానికి, నీ పాదముతో తొక్కివేయటానికి. పాము అంటే శత్రుత్వం సూచనగా ఉంది. శోధనకి, కష్టాలు, బాధలు, తేళ్ళు అందరూ కుడుతూ ఉంటుంటారు, తిడుతూ ఉంటుంటారు, గొడవలు పెడతా ఉంటుంటారు. ఆ బాధ పెట్టే వాళ్ళందరినీ కూడా ఏసునామములో నువ్వు అణిచివేస్తావు. శత్రు బలం అంతటి మీద. శత్రువుని దుష్టుడు తేళ్ల రూపంలోని ఇలా రకరకాలుగా ఈ యానిమల్స్, ఈ జంతువుల యొక్క గుణలక్షణాలు కలిగిన మనుషులే మన ఇంట్లో ఉంటారు. మన ఇంట్లో కొన్ని తేళ్ళు ఉంటాయి, మన బంధువులను కొన్ని పాములు ఉంటాయి. ఒక్కొక్క పాము అలా చూస్తుంటుంది, ఎప్పుడు వస్తావా అని చూస్తుంటుంది. ఏమెరగినట్టు తేలు అక్కడే ఉంటుంది. అక్కడ జర్రు ఉంటుంది. నీ భర్తగా నీకు గొడవలు పెట్టడానికి, నీ పిల్లల మధ్య నీకు గొడవలు పెట్టడానికి. ఇక మీదట ఎవ్వరూ ఏ గొడవలు పెట్టడానికి లేదు. యేసు నామములో పో అంటావు, అది పోతుంది అంతే. ఎందుకంటే ఈరోజు ఒక బలమైన వరము దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఏ శత్రుత్వం ఎంత బలముగా పొంచి ఉన్నా నీవు విజయము సాధిస్తావు. ఎందుకంటే ఈ దినము దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీకు ఒక శక్తిని విడుదల చేస్తున్నారు. శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నానన్నాడు అంతే. నువ్వు మాట్లాడు, నువ్వు నిలబడు, ఏది నీకెంత మాత్రం హాని కలగ చేయటానికి లేదు. విజయము దేవుడు నీకు ఇస్తున్నాడు.
ఆత్మబలము నీకు కలుగును గాక. ఆమేన్. కొద్దిగా నాలుక మీద పుండు ఉందని పోయాను. అక్కడ పోతే వాళ్ళు అన్ని పరీక్షలు చేసి నీకు క్యాన్సర్ వచ్చిందమ్మా నాలుక మీద అని చెప్పారు. నాలుకని ఓ పక్కలలో కోసేసి తీసేశారు. నేను ఇప్పుడు కూడా అన్నం తినలేని స్థితిలో ఉన్నాను. నేను ఇప్పుడు ఈ నెలతో 7 నెలల నుంచి వస్తున్నాను. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు యేసయ్య చేత ప్రార్థన చేపించుకున్నాను. ఇప్పుడు నేను అన్నం తినగలుగుతున్నాను, నా పని నేను చేసుకోగలుగుతున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. మాది కంటవరాజు కొండూరు, దుగ్గుర్యాల మండలం, గుంటూరు జిల్లా. నాకు 4 సంవత్సరాల క్రితం బాగా కీళ్ళవాతం, నరాల బలహీనత వచ్చింది. నేను దాని గురించి ఎంతో బలహీన పడిపోయాను. కానీ నేను తిరగని హాస్పిటల్ లేదు. అన్ని హాస్పిటల్లో తిరిగినా కానీ ఆ బలహీనత అనేది నాకు పోవట్లేదు. నేను దేవుడు నన్ను తోడుకుని ఇక్కడ తీసుకొచ్చినా కూడా నేను లెగవలేని స్థితిలో ఉండా. పైకి కూడా అయ్యగారి దగ్గరికి కూడా వెళ్ళలేని స్థితిలో ఉండాను నేను. కానీ ఇసాక్ అయ్య గారి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుని అడిగేది, ఇసాక్ అయ్య గారు నాకు ఇట్ట కీళ్ళవాతం అండి, నరాలు బలహీనత, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారని ప్రార్థన చేయమంటే నీ తగ్గిపోయిదిలే పొమ్మ అన్నాడు. ఆ రీతిగా నేను నా బలహీనత తీసివేశాడు దేవుడు. నాకు ఇప్పుడు స్వస్థత కలిగింది. నేను 4 రోజుల నుంచి పనికి కూడా వెళ్తున్నా కానీ నాకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. అమ్మాయి గర్భిణీ వచ్చింది. గర్భిణీ వచ్చినప్పుడు 6వ నెలకు అవిలేటానికి వెళ్ళాము. వెళ్తే బిడ్డ బాగలేదు, తీసేయాలన్నారు. సరే మేము ఉంచేసాము. ఉంచిన తర్వాత మళ్ళీ 8వ నెలకు ట్యానింగ్కి వెళ్తే అసలు బిడ్డ బాగలేదు, ఎందుకు ఉంచారని అన్నారు. మా తోడుకోళ్ళు, మా బావగారు కూతురు వెళ్ళి అమ్మాయి గర్భిణీ, అబ్బాయిని తీసేశారు. మళ్ళీ గర్భిణీతో ఉంది. మళ్ళీ 5వ నెలప్పుడు మళ్ళీ తీసేయాలన్నారు. మళ్ళీ తీసేశారు. తీసేసిన తర్వాత మళ్ళీ 3వ కానుపు వచ్చింది. 3వ కానుపు కూడా బిడ్డ తీసేయాలన్నారు. కానీ ఏ బిడ్డ అన్న పుట్టని సరే అని మేము ఉంచేసాము. ఉంచిన తర్వాత మరుగుజ్జు పిల్ల పుట్టింది, పొట్టిగానే ఉంది. మళ్ళీ తర్వాత ఇది 4వ కానుపు. మరి ఇప్పటివరకు 3వ నెలప్పుడు గర్భిణీతో ఉంది. ఉంటే మా బావగారు కూతురు అనింది, పిన్ని మరి ఆడికి ఇసాక్ అయ్య గారి దగ్గరికి ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, మనం ఏ బిడ్డ అయితే కావాలనుకుంటున్నామో ఆ బిడ్డనెత్తారు దేవుడు అని చెప్పింది. చెబితే పెద్ద కోళ్ళని పంపించాను. 3వ నెలప్పుడు నేను వ్యాపారానికి వెళ్తాను. వెళ్ళొచ్చినప్పుడు ఇసాక్ అయ్య గారి వాక్యం నేను చూస్తున్నాను. చూసి అంతగానో కుంగిపోయి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత పనుకుంటే నాకు దేవుడి కల్లో, అమ్మ నువ్వు బాధపరమాకు, దిగులు పరమాకు, నీ చక్కని మగ బిడ్డనెత్తన్నా అని ఈ బిడ్డ కడుపులో ఉండగానే నాకు చెప్పారు దేవుడు. అన్నట్టుగానే నాకు చక్కని మనవడిని ఇచ్చారు. దేవుడికి స్తోత్రాలు. మా చిన్న కోళ్ళకు కూడా గర్భిణి, ఆ అమ్మాయికి నీటి పొరకలు ఉన్నాయి అని చెప్పారు. అని నీటి పొరకలు ఉన్నాయి అంటే మేము వేరే నెలలో ప్రార్థనకి ఇసాక్ అయ్య గారి దగ్గరికి అక్కడికి వచ్చాము. ఆ నెలలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయికి 7 రోజులకి 4వ నెల పడింది. చిన్న సాచి దేవుడు దీవించిన కాక.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నేను పెనంకూరు నుంచి వచ్చాను. మేము ఇక్కడికి 3 ఇయర్స్ నుంచి వస్తున్నాము. మాకు మ్యారేజ్ అయ్యి 16 ఇయర్స్ అయింది. 16 ఇయర్స్లో పిల్లలు లేరని మేము ఎంతగానో బాధపడ్డాము. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాము, అయినా సరే పిల్లలు కలగలేదు మాకు. చివరి హోప్గా మేము ప్రార్థనా శక్తికి వచ్చాము. దైవజనులు ప్రార్థన చేసినప్పుడు మాకు ఆయన ఎప్పుడైతే ఈ నెలలోనే కన్సీవ్ అవుతానని కన్ఫామ్గా చెప్పారు. ఆయన చెప్పిన ప్రతిదీ కూడా మా జీవితంలో జరిగింది. బాబు డేస్ బాబే, ఇంకా 1 మంత్ కూడా అవ్వలేదు. సాక్ష్యం చెప్దామని ఇక్కడికి వచ్చాము. దైవజనులు ప్రార్థన చేయటం వల్ల మాకు 16 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 17వ సంవత్సరం వచ్చింది. బాబు పుట్టాడు మాకు. అందుకే ప్రార్థన చేసిన దైవజనులకి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రార్థనా శక్తిలో ఎంతో శక్తి ఉంది. గొప్పగా మాకు అన్ని విషయాలు ఎలా చెప్పారో అలానే జరిగినాయి. మాకు అసలు ఏమీ ఫాల్ట్ లేదు. మంత్ అసలు అన్నీ కరెక్ట్గా చెప్పారు. ఎప్పుడు కన్సీవ్ అవుతానో చెప్పారు, అలానే నేను అదే టైంకి కన్సీవ్ అయ్యాను. దైవ సేవకి చాలా వందనాలు. ఇదే నా సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నా పేరు అరుణ. మాది గుడివాడ. నేను BSc నర్సింగ్ కంప్లీట్ అయ్యింది. స్పెషల్ కోర్స్ చేశాను. దానిలో ఫస్ట్ ఇయర్ బాగా చదివి నేను కష్టపడి చదివితే దానిలోనేమో సెకండ్ క్లాస్ వచ్చింది. అమ్మో ఏంటి ఇంత సెకండ్ క్లాసే వచ్చిందని బాధపడి మళ్ళీ ప్రేయర్ చేసుకున్నాను. సో సెకండ్ ఇయర్ అయినా నేను మంచి ర్యాంకుతో పాస్ అవ్వాలి అలా అనుకుని ఇసాక్ అయ్య గారి దగ్గరికి విజయవాడ అప్పుడు ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చాను. పెన్స్ పట్టుకుని వచ్చాను. వస్తే అయ్యగారు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి నీకు విజయం కలిగిద్ది వెళ్ళిపో అన్నారు. 26 మెంబర్స్లో 10 మెంబర్సే పాస్ అయ్యామన్నమాట. దానిలో నాకు మంచి మార్క్స్ ఇచ్చి మంచిగా పాస్ చేశారు. మరి దేవుడికి నా నిండు వందనాలు. ఇసాక్ అయ్య గారికి నా నిండు వందనాలు. గ్రాడ్యుయేషన్ కూడా నాకు మంచిగా కంప్లీట్ అయింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నా కుమారుడికి బాగోలేదు.
ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా కానీ అందరూ క్యాన్సర్ అన్నారు. నాకైతే నా బిడ్డలు నాకు విషయం చెప్పలేదు. అయితే అయ్యా నేను ఇసాకయ్య గారి ప్రార్థనకి వెళ్తానయ్యా, నా బిడ్డకి క్యాన్సర్ లేకుండా చేస్తే నీ దగ్గరికి వస్తానయ్యా, నీ ప్రార్థనకు వస్తానయ్యా అని నేను అనుకున్నప్పుడు డాక్టర్లు అందరూ అన్నారు 75% ఇది క్యాన్సరేనమ్మా అన్నారు. అయినా నేను విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చి ఇసాకయ్య దగ్గర ప్రార్థన ఆయిల్ రాసుకున్నప్పుడు నా కుమారుడికి క్యాన్సర్ కాదమ్మా ఇది ఇన్ఫెక్షన్ అని అన్నారు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. దేవుని నామానికి స్తోత్రాలండి. ఇసాకయ్య గారికి వందనాలు. మా పెద్దమ్మాయి అండి ఈవిడైతే పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళ అత్తవారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారు వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారండి. ఒక ఇంట్లో అద్దెకున్నారు. ఆ ఇల్లు అమ్ముతానన్నప్పుడు నేనే రాయమన్నానండి. అది నా కుమార్తె కావాలని నాకు ఆశగా ఉందని నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన అవసరతలో రాయమన్నప్పుడు నా కుమార్తె రాసిందండి. రాసినప్పుడు నా నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయకుండా ఇసాకయ్య గారు వాగ్దానం ప్రవచించారు. ఆ ప్రవచనం నెరవేరిందండి. అలాగే ఇగోండి క్రిస్మస్ నాటికి మీరు డాక్యుమెంట్స్తో వస్తారని అన్నారు కాబట్టి దేవుడు ఆ కార్యం నా బిడ్డ జీవితంలో చేశారండి. దేవుడు చేసిన మేలుకి ఇసాకయ్య గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నా పేరు ఎస్తేర్ రాండి. మాది మంగళగిరి గ్రామం. నాకు ముందు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని మా ఇంట్లో అందరికీ ఆడపిల్లలేనని ఎగతాళి చేశారు. అయితే మా ఇంటి దగ్గర ఒక సహోదరు చెప్పింది, ఎస్తేరు ఇసాకయ్య గారి దగ్గరికి వెళ్ళు, అందరు సాక్ష్యాలు చెప్తున్నారు, నువ్వు కూడా సాక్ష్యం చెప్తావు, వెళ్ళమని చెప్పింది. మరి నేను అక్క మాట దాటిపోకుండా పోయిన సంవత్సరం జూన్ నెలలో వచ్చాను నేను ఇక్కడికి. వచ్చినప్పుడు మరి నాకు వచ్చిన నెలలోనే నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన కాడ నుంచి నేను ప్రతి నెల ఆగకుండా వస్తానే ఉన్నా. ఇక్కడికి వస్తున్నామని అన్ని చోట్లకి అయిపోయింది, మళ్ళీ అక్కడికి వెళ్తున్నారని హేళన చేశారు. మళ్ళీ అమ్మాయి పుట్టిద్ది నీకని. మరి ఎవరేమనుకున్నా కూడా దేవుడు నన్ను నిలబెడతాడని నేనైతే ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాను. మరి అలాగే హాస్పిటల్లో కూడా అన్ని తికమాకులు పెట్టారు, స్కానింగ్లు సరిలేవని. మరి దేవుడు అద్భుత రీతిగా మరి అందరిని వాళ్ళు మోహించి మరి నాకు కుమారుడిని ఇచ్చారు. ఎవరైతే నన్ను హేళన చేశారో వాళ్ళే నా గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లల తర్వాత బాబు పుట్టాడు తనకని. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇసాకయ్య గారికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నా పేరు దివ్య, మాది జాలిపూడి. ఏలూరులో జరిగిన తైలాభిషేక ఆరాధనలో జూన్ నెలలో ఇసాకయ్య గారు లేవ్యాకాండం 26వ అధ్యాయం 10వ వచనం చెప్పి, మీరు చాలా కాలం నిలవై ఉన్న పాతగిలిన ధాన్యమును మీరు తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును అనే వాక్యం చెప్పారు. చెప్పి ఆ రోజు అప్పుడు ప్రవచించారనమాట, మిమ్మల్ని దేవుడు ఆస్తికర్తలుగా చేయబోతున్నాడు, ఇల్లు కొనుక్కుంటారు, స్థలాలు కొనుక్కుంటారు, పొలాలు కొనుక్కుంటారు అని ఇసాకయ్య గారు ప్రవచించారు. ప్రవచించినప్పుడు అన్నారు, మేమేం కొంటాం, మేము కొనలేం కదా, మేము ఇల్లు కొంటామా, స్థలాలు కొంటామా, మేము కొనలేము అని అనుకుంటున్నారా, మీరు నమ్మండే ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడు అని వాక్యం చెప్పారు. వాక్యం చెప్పిన వెంటనే మా అమ్మ అంది, అమ్మ మీరు అద్దుకుంటున్నారు కదా ఇల్లు, ఆ ఇల్లు అమ్ముతామని అన్నారు కదా, అది బేరం వచ్చింది అన్నావు కదా, నువ్వు అది మేము కొనుక్కోవాలని నువ్వు ప్రార్థన అవసరతలో రాయి అని చెప్పింది. అప్పుడు నేను అన్న, అమ్మ అది చాలా సరిహద్దులు గొడవలు అలాగ ఉన్నాయి, చాలామంది కూడా మేము కొనుక్కుంటామని చాలామంది కూడా ముందుకు వస్తున్నారు, కానీ ఏమో మరి ఆగిపోతున్నారు, ఎందుకు ఆగుతున్నారో తెలియదు, కానీ కొంటామని కూడా అన్నారు, ఒకటి బేరం కూడా అయ్యింది, నా దాకా రాదులేమ్మా, నేను కొనలేను, వద్దు నేను రాయను అని అన్నాను. లేదు లేదు నువ్వు అలాగనకు, ఈరోజు ఇప్పుడు వాక్యం చెప్పారు కదా ఇసాకయ్య గారు చెప్పారు, ప్రవచించారు కాబట్టి అది ఖచ్చితంగా జరిగిద్దని నేను నమ్ముతున్నాను, నువ్వు రాయి ఖచ్చితంగా జరుగుతుంది, నీకు దేవుడు ఇస్తాడని ఆ నమ్మకం నాకు ఉంది అని అందండి. సరే అని నేను రాసిచ్చాను. రాసిచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాము. ప్రార్థన శక్తి అయిన 5 రోజులకి మేము కొంటామండి అని అన్నాము. మేము వెళ్ళి అడగంగానే వెంటనే వాళ్ళు ఒప్పుకున్నారు, మీకు మేము అమ్ముతామని అన్నారు, కొంత డబ్బులు ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకోండి అని చెప్పారు. సరేనండి అని చెప్పి జూన్ నెల 22వ తారీఖుని మేము అగ్రిమెంట్ కూడా చేయించుకున్నాం కొంత డబ్బులు ఇచ్చి. తర్వాత 3 నెలల టైం పెట్టారు. మళ్ళీ 3 నెలల టైం పెట్టి మొత్తం డబ్బులన్నీ కట్టుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోమన్నారు. సెప్టెంబర్ 27వ తారీఖున మా పేర్ల మీద మొత్తం డబ్బులన్నీ కుదిరి రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నామండి. ఈ క్రిస్మస్ నాటికల్లా మీరు డాక్యుమెంట్స్ పట్టుకుని వస్తారు అని అన్నారు. అలాగే దేవుడు మాకు సొంత గృహాన్ని ఇచ్చారు. పాతగిలిన ధాన్యం అన్నట్టుగానే సొంత గృహాన్ని కూడా మాకు ఇచ్చారు. డాక్యుమెంట్స్తో నేను వచ్చాను. దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. మరి నాకు పెళ్ళి 23 సంవత్సరాలు అయిందండి. 23 సంవత్సరాలు బట్టి ఎన్నో మెడిసిన్లు వాడానండి, ఎన్నో నాటు వైద్యాలు వాడాను, ఎన్నో రకాలుగా IUIలు కూడా 2 సార్లు చేయించుకున్నానండి, ఎన్నో రకాలుగా వాడాను. అయితే ఆశను వదిలేసుకున్నాను. దేవుని దృష్టిలో నేను సరిగా లేనేమో, ఇంకా అంగీకారంగా లేనేమో అని నేను అనుకునేదానండి. అయితే మా అమ్మగారు ఇక్కడ వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పిల్లలు పుడుతున్నారు, రా అమ్మ అని ఎన్నోసార్లు అన్నారండి. అయితే నేను ఎక్కడైనా దేవుడమ్మ, ఎక్కడే దేవుడేటి, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అని నేను పట్టించుకోలేదండి. అయితే మా దైవ సేవకులు కుమార్తె గారు అయితే వెళ్దాం జ్యోతి, మనం ఎలాగైనా దేవుడు కార్యం చేస్తున్నాడు, చాలామంది అయ్యగారు కూడా చెప్తున్నారు అన్నారండి. మా అయ్యగారు కూడా ప్రోత్సహించారండి. అప్పుడు వెళ్ళామండి. వచ్చి నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సంవత్సరానికి 2-3 నేను స్నానాలు అవుతానండి. కానీ ఆ నెల అద్భుతంగా నేను నా మెచ్యూర్ అవని కాంచి కూడా నాకు డేట్స్ సరిగా రావండి. అలాంటిది ఆ నెల నుంచి నాకు 6 నెలలు కరెక్ట్గా డేట్లు వచ్చాయండి. ఆ విశ్వాసంతో మా అమ్మగారు మా తమ్ముడు కూడా అనేవారు,
నీకు డేట్లు కరెక్ట్గా వచ్చంటే దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు అక్క, నువ్వు ఏదైనా కొంచెం విశ్వాసం ఉంచు, దేవుడు తప్పకుండా చేస్తాడని ఊరండి. అలాగే నేను ఎక్కువగా కూడా రాలేదండి. మళ్ళీ మధ్యన ఒక ఏప్రిల్ నెలలో వచ్చానండి. వచ్చాక అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నాను. ఇప్పుడు కూడా నా పూర్తి విశ్వాసం అయితే నాకు ఇప్పుడు పుడతారేటి 23 సంవత్సరాలు అయిపోయింది అనుకున్నానండి. కానీ ఆ గర్భఫలం మరి యాపిల్ ఇచ్చి దేవుడిని పుడతారు పో అన్నారండి అయ్యగారు. నేను పూర్తిగా విశ్వాసం అయితే ఉంచలేదు, నిజంగా చెప్తున్నాను దేవుని సాక్షి. కానీ నాలాంటి దానికి పుడతారేటి అనుకున్నానండి. దేవుడు ఎంత అద్భుతం అంటే ఆ నెల మరి నాకు కన్ఫర్మ్ అయిందండి. మరి చక్కడ పాప పుట్టిందండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల.